వర్షాకాలం వచ్చిందంటే చాలు నగరవాసుల్లో దడ మొదలవుతుంది. ఎక్కడ నీరు నిలుస్తాయో, ఎక్కడ ఏ చెట్టు కొమ్మ పడుతుందో తెలియదు. అయితే వీటికి చెక్ పెడతా అంటుంది హైడ్రా. వర్షాకాలంలో నగరవాసులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి హైడ్రా పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. వర్షం పడిందంటే చాలు నగరం మొత్తం అతలాకుతలమవుతుంది. రోడ్లపై నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. జిహెచ్ఎంసీ ఎంత సిద్ధంగా ఉన్నా చివరికి నగరవాసులు మాత్రం ఇబ్బందులు పడాల్సిందే. అయితే ఈ ఏడాది వర్షాకాలంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైడ్రా సిద్ధమవుతుంది. హైడ్రా 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను రంగంలోకి దించింది. ఒక్కో షిఫ్టులో 4 చొప్పున 3 షిఫ్టుల్లో పనిచేయనున్నారు. ఇలా 150 మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాల్లో మొత్తం 1800 మంది సిబ్బంది ఉంటారు. వర్షపు నీరు నిలిచే 141 ప్రాంతాలను ఇప్పటికే గుర్తించారు అధికారులు. అక్కడ మొత్తం 368 స్టాటిక్ టీములు 2 షిఫ్టుల్లో పనిచేసేందుకు మొత్తం 734 మంది సిద్ధమయ్యారు. వీరికి తోడు 51 హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు వర్షాకాలం పనుల్లో నిమగ్నమయ్యారు. ఒక్కో టీంలో 18 మంది ఉంటారు. ఇలా డిఆర్ఎఫ్ కు చెందిన 918 మంది సిబ్బంది సేవలు అందిస్తారు. వీరు ఒక్కో షిఫ్టులో 6 చొప్పున పనిచేస్తారు. వీరికి తోడు ఎమర్జెన్సీ బైక్ బృందాలు 21 అందుబాటులో ఉన్నాయి. ఒక్కో బైక్ పైన 2 చొప్పున మొత్తం 42 మంది పనిచేస్తారు. 30 సర్కిళ్లలో పనులను పర్యవేక్షించేందుకు హైడ్రాకు చెందిన మార్షల్స్ 30 మంది సిద్ధంగా ఉంటారు. ట్రాఫిక్ పోలీసులతో కలిసి పనిచేసేందుకు 2 షిఫ్టుల్లో కలిపి 20 బృందాలతో కూడిన 200 మంది, చెట్టు కొమ్మలు చెత్తను తొలగించేందుకు ఒక్కో షిఫ్టులో 3 చొప్పున ఉండేలా 240 మంది అందుబాటులో ఉంటారు. ఇలా అధికారులతో కలిపి వర్షాకాలం ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు మొత్తం 4100 మంది నగరవాసులకు సేవలందించనున్నారు. వర్షం ఏ సమయంలో పడినా మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు అలర్ట్గా ఉండాలని కమిషనర్ రంగనాథ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఇలా ఎప్పటికప్పుడు నాలాలు, కల్వర్ట్లు పరిశీలించి వరద నీటి ప్రవాహం సాఫీగా సాగేలా జాగ్రత్త పడాలన్నారు. వరద నీరు నిలిచిన వెంటనే తోడేందుకు నీటి పంపులు, చెట్లు పడిపోతే తొలగించేందుకు కటింగ్ మిషన్లతో పాటు పరికరాలన్నీ సిద్ధంగా ఉంచారు. వర్షం ఎప్పుడు వస్తుందో, ఎంత మొత్తంలో పడుతుందో అంచనా వేయలేని పరిస్థితుల్లో మాన్సూన్ ఎమర్జెన్సీ టీములు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. వర్షానికి ముందే రహదారుల్లో నీరు వెళ్లేందుకు ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. నాలాలను, కల్వర్ట్లను పరిశీలించి వరద నీటి ప్రవాహం సాఫీగా సాగేలా జాగ్రత్త పడాలని తెలిపారు.